గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నేను మీ సాయి మల్లేష్ మాట్లాడుతున్నాను. ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా హైదరాబాద్లో కానీ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో కానీ స్థలం కొనాలనుకున్నా అమ్మాలనుకున్నా ఇందులో ఉన్న కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించగలరు. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకుందాం. నమస్తే తెలంగాణ దినపత్రిక. గోదావరి కనిలో శుక్రవారం జరిగిన రోడ్ షోలో జనసందోహాన్ని ఉద్దేశించి మాట్లాడుతున్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చిత్రంలో పెద్దపల్లి బీఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్. నిన్న రాత్రి 48 గంటల నిషేధం పూర్తి కావడంతో నిన్న రాత్రి శుక్రవారం రాత్రి 8 గంటల తర్వాత ఈయన కేసీఆర్ రోడ్ షో నిర్వహించడం జరిగింది. గోదావరి కనిలో శుక్రవారం రోడ్ షోలో ఈయన కేసీఆర్ మళ్ళీ మాట్లాడడం జరిగింది. అదానీ బొగ్గుతో సింగరేణి బుగ్గి, బడేబాయి చోటేబాయి కలిసి భారీ కుట్ర, కార్మికులారా జరభద్రం కేసీఆర్. ప్రైవేటీకరణే మోడీ పాలన, ప్రమాదంలో ప్రభుత్వ రంగం, నన్ను ఎలాగైనా నిలువరించాలనే నా గొంతు నొక్కిండ్రు. బస్సు యాత్రపై కాంగ్రెస్ బీజేపీ కుట్ర, అందుకే నిషేధం. హామీలకు ముఖ్యమంత్రి ఏకనామం, ప్రజలకు మోసం, పంట బోనస్ ఓ బోగస్, తులం బంగారం తుస్సుమన్నది. తొండి చేసేటోడే దేవుడి మీద రోజుకో ఒట్టు పెట్టుకుంటాడు. బీజేపీకి 200 కూడా రావు, కేంద్రంలో వచ్చేది సంకీర్ణమే. కాంగ్రెస్ది 3వ స్థానం, దానికి ఓటేస్తే బీజేపీకి లాభం. తెలంగాణ ప్రమాదంలో పడ్డప్పుడు మనం ఏకం కావాలి. ఎన్నికల్లో గత్తరబిత్తర కావద్దు, ఆలోచించి ఓటేయాలి. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపుతోనే తెలంగాణ గెలుపు. గోదావరి కని రోడ్ షోలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. విధంగా నిన్న రాత్రి రోడ్ షోలో భాగంగా ఆయన మాట్లాడడం జరిగింది. దేవుళ్ళ మీద ఓట్లు అబద్ధాలు ఆడేవాడే వ్యవస్థను హామీలు నిజంగా నెరవేర్చేదైతే దేవుళ్ళ మీద ఓట్లేడు, ఒట్టేసి మాట్లాడాడు. ఈ విధంగా హామీలు నెరవేర్చి మాట్లాడతారని సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి కేసీఆర్ మాట్లాడడం జరిగింది. ఈ విధంగా బీజేపీకి 200 సీట్లు కూడా రావు, వచ్చేది సంకీర్ణ ప్రభుత్వమే. ఎలక్షన్లో ఎలాగైనా ఇలాంటి కష్టకాలంలో బీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తే ప్రజల తరపున కొట్లాడుతారని ఇక్కడ కేసీఆర్ మాట్లాడడం జరిగింది. ఎక్కువ ధరకు అదానీ బొగ్గు కొనాలనే ప్రధాని ఒత్తిడి, అదే అదానీని దావోస్లో కలిసి స్వాగతం చెప్పిన రేవంత్. మంచిగా ఉన్న సంస్థను నిండా ముంచిందే కాంగ్రెస్, ఇప్పుడు పూర్తిగా లేకుండా చేయాలని చూస్తున్నారు. బీజేపీ కాంగ్రెస్ కలిసి సింగరేణిని అమ్మే చూస్తున్నాయి. అప్రమత్తంగా లేకపోతే కార్మికుల నోట్లో మట్టే. 2 తులాలు ఇస్తున్నారట కదా. ఇక్కడ రేవంత్ హామీల ఎగవేతపై రామగుండం రోడ్ షోలో కేసీఆర్ వ్యంగ్యాస్త్రాలు విసిరారు. మనం కళ్యాణ లక్ష్మి ఇస్తుంటిమి, వీళ్ళు తులం బంగారం కలిపి ఇస్తామన్నారు. ఇచ్చిండ్రా? మీకు 2 తులాలు వచ్చిందట కదా, నిజమేనా అనగా లేదంటూ ప్రజల నుంచి సమాధానం వచ్చింది. కనీసం తులం బంగారం అన్నా ఇచ్చిండ్రా లేదా అని అడగగా ఎక్కడా రాలేదని ప్రజలు ప్రతిస్పందించారు. అంటే తులం బంగారము తుస్సుమన్నట్టేనా అని కేసీఆర్ అనడంతో నవ్వులు విరిశాయి. మరో సందర్భంలో మీ అందరికీ 6,000 పెన్షన్ ఇచ్చిండ్రంట కదా అని కేసీఆర్ ప్రశ్నించగా ప్రజలు రాలేదని సమాధానం ఇచ్చారు. 4,000 పెన్షన్ కూడా ఇయ్యట్లేదా? మేము ఇచ్చిన 2,000 పెన్షన్ కూడా జనవరి నెలలో ఎగబెట్టిండ్రు, గుర్తున్నదా అని కేసీఆర్ వ్యాఖ్యానించారు. ఈ విధంగా 2 తులాల బంగారం ఇస్తున్నారట కదా అని కేసీఆర్ను రేవంత్ను ఉద్దేశించి, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఉద్దేశించి వ్యంగ్యాస్త్రంగా కేసీఆర్ మాట్లాడడం జరిగింది. ఇక్కడ మనం కళ్యాణ లక్ష్మి ఇచ్చిన దానికి ఎక్స్ట్రాగా 2 తులాల బంగారం కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిందంట కదా అంటే ప్రజలు లేదు అని సమాధానం ఇచ్చారు. దానికి సంబంధించి ఇక్కడ కేసీఆర్ వ్యంగ్యాస్త్రంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఉద్దేశించి మాట్లాడడం జరిగింది. ఇక్కడ పెన్షన్ కూడా సరిగా ఇవ్వలేదని, ఇక్కడ వాళ్ళు పెంచిన 6,000కు కాకుండా 4,000 పెన్షన్ కూడా ఫిబ్రవరి నెలలో ఇవ్వలేదన్నట్టుగా కేసీఆర్ తెలియజేశారు. ఎన్నికల్లో మతాల గురించి మాట్లాడటం నిబంధనలకు విరుద్ధం. హోంమంత్రి అమిత్ షా రోజు దేవుడి బొమ్మ నెత్తి మీద చేతుల్లో పెట్టుకొని సభల్లో మాట్లాడితే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు కనిపించదు. డైరెక్ట్గానే హిందువులు ముస్లింలమే అని అడ్డగోలుగా స్వయంగా దేశ ప్రధాని మాట్లాడితే ఈసీకి కనిపించదు. నీ గుడ్లు పీకి గోడలు ఆడతా, నీ పేగులు తీసి మెడలో వేసుకుంటాం, నిన్ను పండబెట్టి తొక్కుతాం అని సీఎం మాట్లాడితే ఎన్నికల కమిషన్కు అది సభ్యంగా కనిపిస్తున్నది కేసీఆర్. వాళ్ళ గుండెలు వణుకుతున్నాయి, అందుకే ఆగవట్టిండ్రు. 48 గంటల తర్వాత నిషేధించిన నా గొంతు మళ్ళీ మాట్లాడుతున్నది. నేను ఏం చేశానని నా గొంతును ఆపారు, ఎందుకు నా గొంతు నొక్కిండ్రు. కేసీఆర్ బస్సు యాత్ర ప్రారంభమైన తర్వాత కాంగ్రెస్ బీజేపీలకు గుండెలు వణుకుతున్నాయి. ఇద్దరికిద్దరు కుమ్మక్కై ఎట్లయినా నన్ను ఆగబట్టాలని, నిలువరించాలని కుట్ర చేసి నాపై బ్యాన్ పెట్టించిండ్రు కేసీఆర్. ఈ విధంగా ఎన్నికల్లో మతాల గురించి మాట్లాడి ఇక్కడ మత ఉద్దేశాలు రెచ్చగొట్టే బీజేపీ ప్రభుత్వం దేవుడి బొమ్మ నెత్తిలో పెట్టుకొని దేవుడిని పక్కన పెట్టుకొని ప్రచారం చేస్తున్న బీజేపీ మత ఉద్దేశాలను కనిపించాయా ఈసీకి అన్నట్టుగా బీజేపీని ఉద్దేశించి మాట్లాడడం జరిగింది. అదేవిధంగా
వాళ్ళు చేసిన కేసీఆర్ రేవంత్ రెడ్డి మాట్లాడిన బూతులను ఉద్దేశించి కూడా కేసీఆర్ మాట్లాడి అవన్నీ ఈసీకి కనిపించాయా, కేసీఆర్ మాట్లాడిన మాటలే కనిపిస్తాయా, అందుకే ఎలాగైనా కేసీఆర్ నాగబట్టాలని నన్ను కుట్ర చేసి బీజేపీ కాంగ్రెస్ కుమ్మక్కై నా గొంతు నొక్కారు అన్నట్టుగా కేసీఆర్ మాట్లాడారు. వాళ్ళ గుండెలు వణుకుతున్నాయి అన్నట్టుగా ఇక్కడ బీజేపీ కాంగ్రెస్ను ఉద్దేశించి మాజీ సీఎం కేసీఆర్ మాట్లాడారు. కదం తొక్కిన కానీ జనం ప్రతిధ్వని. కార్మిక క్షేత్రంలో కేసీఆర్కు అపూర్వ స్వాగతం. రోడ్ షోతో జనసంద్రమైన గోదావరి కనిని చౌరస్తా నవ్విస్తూ ప్రశంసలు సంధించిన కేసీఆర్. వామపక్షాలకు కేసీఆర్ సూటి సవాల్. మీరు కాంగ్రెస్ వైపా కార్మికుల వైపా? అదానితో మిలాఖత్పై సీఎంతో జవాబు చెప్పించండి. నేటిలోగా నా ప్రశ్నకు బదిలివ్వండి కేసీఆర్. జూన్ 2న టెట్ రాష్ట్ర ఆవిర్భావం రోజున నిర్వహణపై విమర్శలు. సబ్జెక్టుల వారీగా పరీక్షల షెడ్యూల్ విడుదల. రోహిత్ ఆత్మహత్యపై రాష్ట్ర పోలీసుల నివేదికను నిరసిస్తూ శుక్రవారం హెచ్సియులో ఆందోళనకు దిగిన విద్యార్థులు. రోహిత్ వేముల దళిత్ కాదంట. ఆయన ఆత్మహత్యకు వివక్ష కారణం కాదట. కులం బయటపడుతుందనే బలవన్మరణం. హైకోర్టుకు రాష్ట్ర పోలీసుల దర్యాప్తు నివేదిక. నిందితులైన బీజేపీ నేతలందరికీ క్లీన్ చిట్. మరి నాటి రాహుల్ పరామర్శ సంగతి ఏంటి? మేనిఫెస్టోలో చెప్పిన న్యాయం ఇదేనా? దర్యాప్తు తీరుపై తల్లి సోదరుడి అనుమానం. మళ్ళీ హెచ్సియులో విద్యార్థుల ఆందోళన. కుల వివక్షతో అవమానానికి గురై ఆత్మహత్య చేసుకున్న హెచ్సియు పిహెచ్డి స్కాలర్ రోహిత్ వేముల కుటుంబానికి న్యాయం చేయాలంటూ 8 ఏళ్ల కిందట అప్పటి ఏఐసిసి ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ నిరాహార దీక్షలో పాల్గొన్నారు. కుల ఆధిపత్యానికి దళిత విద్యార్థి బలయ్యాడని గొంతెత్తారు. ఈ ఘటనతో కదిలిపోయిన రాహుల్ ఏకంగా పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ తాజా మేనిఫెస్టోలో రోహిత్ వేముల యాక్టును చేర్చారు. విద్యా సంస్థల్లో కుల వివక్షపై కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. అదే కాంగ్రెస్ అధికారంలో ఉన్న తెలంగాణలో మాత్రం రోహిత్ వేముల అసలు దళితుడే కాదని కోర్టుకు ప్రభుత్వం నివేదిక సమర్పించింది. ఫలితంగా హైకోర్టు ఆ కేసును మూసివేస్తూ నిందితులుగా పేర్కొన్న వారందరికీ క్లీన్ చిట్ ఇచ్చింది. కాంగ్రెస్ అగ్రనేత దళితుల పక్షాన నిలబడితే రేవంత్ రెడ్డి సర్కార్ మాత్రం దళితులుగా కూడా గుర్తించడం లేదంటూ విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ శుక్రవారం హెచ్సియులో భారీ ప్రదర్శనకు దిగారు. ఇక్కడ 10 ఏళ్ల కింద, ఇక్కడ 10 సంవత్సరాల కింద జరిగిన రోహిత్ వేముల కుల వివక్షతో జరిగిన ఆయనకు వివక్షకు గురై ఆత్మహత్య చేసుకున్న ప్రశాంత్ వేముల పిహెచ్డి విద్యార్థి. ఆయన ఇక్కడ హెచ్సిలో సంబంధించిన విద్యార్థి. ఆయన ఇప్పుడు దానికి సంబంధించి ఆయన తరపున రాహుల్ ప్రతిపక్షం తరపున కొట్లాడిండు అప్పుడేమో. ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ మాత్రం ఆయన అసలు ఎస్సీ కులానికి చెందినవాడే కాదు అన్నట్టుగా ఇక్కడ సర్టిఫికేట్ జారీ చేసినట్టు ఇక్కడ రేవంత్ సర్కార్ ఈ విధంగా చేసింది. దానికి సంబంధించి హైకోర్టు కేసును పూర్తిగా మూసివేసింది. దానికి నేరస్తులుగా ఉన్న వారిని విడుదల చేసినట్టుగా ఇక్కడ సమాచారం. దానికి సంబంధించి ఆందోళన చేస్తున్నట్టు ఇక్కడ విద్యార్థులు. రాహుల్ కాంగ్రెస్ నేత పరుగులపై బీజేపీ ఎద్దేవా. మొన్న అమేధీ, నిన్న వయనాడు, ఇప్పుడు రాయబరేలీ నుంచి రాహుల్ పోటీ. పరాజయ భయంతోనే సిగ్మెంట్ల మార్పు. 24 ఏండ్లకు అమేధిని వీడిన గాంధీ పరివార్. వయనాడులో గెలుపు అనుమానమే, అందుకే రాయబరేలీలో నుంచి నామినేషన్. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని ఓటమి భయం వెంటాడుతున్నదా? ఒక్క ఓటమికే అమేధిలో పోటీకి భయపడ్డారా? గత ఎన్నికల్లో అమేధిలో ఎదురైన పరాభవం ఈసారి వయనాడులోనూ చూడబోతున్నారా? అందుకే ముందు జాగ్రత్తగా రాయ్బరేలీ నుంచి పోటీకి దిగుతున్నారా? రాహుల్ గాంధీ వ్యవహార శైలి చూస్తే ఈ అనుమానాలే కలుగుతున్నాయని బీజేపీ నేతలు అంటున్నారు. ప్రధాని మోడీ మొదలుకొని స్మృతి ఇరానీ దాకా రాహుల్ అంటూ ఎద్దేవా చేశారు. వయనాడులో ఎన్నికలు పూర్తయ్యే వరకు రాయ్బరేలీలో పోటీ చేస్తున్న విషయాన్ని బయటపెట్టకుండా వయనాడు ప్రజలను సైతం రాహుల్ గాంధీ మోసం చేశారని వారు ఆరోపించారు. అమేధీ, వయనాడులో రాహుల్ గాంధీ ఓటమిని అంగీకరించారని, ఓటమి భయంతో ఆయన పరుగులు తీస్తున్నారని బీజేపీ నేతలు ఎద్దేవా చేస్తున్నారు. కాగా శుక్రవారం నామినేషన్లకు చివరి రోజున రాయ్బరేలీ నుంచి రాహుల్ గాంధీ అమేధీ నుంచి గాంధీ కుటుంబానికి సన్నిహితుడు కిషోరీ లాల్ శర్మ అభ్యర్థిత్వాలను కాంగ్రెస్ అధిష్టానం ఖరారు చేసింది. సోనియా గాంధీ, మల్లికార్జున ఖర్గే, ప్రియాంక గాంధీ వెంట రాగా రాహుల్ నామినేషన్ దాఖలు చేశారు. 2004లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చిన రాహుల్ గాంధీ ఉత్తరప్రదేశ్లోని అమేధీ నుంచి పోటీ చేసి గెలిచారు. 2009, 2014లోనూ ఆయన అమేధీలో విజయం సాధించారు. 2019లో స్మృతి ఇరానీ చేతిలో 55,000 ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఓటమిని ముందే గ్రహించిన రాహుల్ ఆ ఎన్నికల్లో అమేధీతో పాటు కేరళలోని వయనాడులోనూ పోటీ చేసి విజయం సాధించి పరువు కాపాడుకున్నారు. ఈసారి కూడా ఆయన వయనాడు నుంచి పోటీ చేశారు. రెండో స్థానంగా ఉత్తరప్రదేశ్లోని రాయ్బరేలీ
నుంచి పోటీ చేస్తున్నారు. అయితే 3 సార్లు గెలిచిన తన సొంత నియోజకవర్గం లాంటి అమేథీని వదిలేసి రాయబరేలీ నుంచి రాహుల్ గాంధీ పోటీ చేయడాన్ని బీజేపీ విమర్శిస్తున్నది. వయనాడులో ఓటమి భయంతో 2వ స్థానం నుంచి పోటీ చేయాలనుకుంటున్నారని ఇక్కడ బీజేపీ రాహుల్ గాంధీని రాహుల్ బాగ్ అని ఇక్కడ విధంగా బీజేపీ వర్గం విమర్శిస్తుంది. ఓటమి భయంతోనే ఇక్కడ వయనాడులో పోటీ చేసిన మరొకసారి రాయబరేలీలో నామినేషన్ వేశారు. ఇంతకుముందుకు ఆయన సొంత నియోజకవర్గం అమేథీగా భావించిన రాహుల్ గాంధీ అక్కడ పోటీ చేయడం లేదు ఓటమి భయంతో అని బీజేపీ వర్గాలు ఇక్కడ రాహుల్ గాంధీని విమర్శిస్తున్నాయి. ఇక్కడ ఒక్కొక్కరు 10 ఓట్లు వేయండి. సిద్దిపేట సభలో మంత్రి కొండా సురేఖ వివాదాస్పద వ్యాఖ్యలు. కులం పేరును ప్రస్తావిస్తూ ఓట్ల అభ్యర్థన ఎన్నికల సంఘానికి బీఆర్ఎస్ ఫిర్యాదు. ఈసీ హెచ్చరించినా మారని మంత్రి తీరు. ఒక్కొక్కరు 10 ఓట్లు వేయండి. సిద్దిపేట సభలో మంత్రి కొండా సురేఖ వివాదాస్పద వ్యాఖ్యలు. కులం పేరును ప్రస్తావిస్తూ ఓట్ల అభ్యర్థన ఎన్నికల సంఘానికి బీఆర్ఎస్ ఫిర్యాదు. ఈసీ హెచ్చరించినా మారని మంత్రి తీరు. పట్టభద్రుల ఎమ్మెల్సీ రంగా అభ్యర్థిగా రాకేష్ రెడ్డి ప్రకటించిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. ఎమ్మెల్సీ దండే విఠల్ ఎన్నిక రద్దు. కాంగ్రెస్ నేత పిటిషన్పై రాష్ట్ర హైకోర్టు తీర్పు అమలు 4 వారాల వాయిదా. సుప్రీంలో సవాల్ చేస్తారన్న విఠల్. విధంగా పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా రాకేష్ రెడ్డి, ఇక్కడ ఖమ్మం, వరంగల్, నల్గొండ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఇక్కడ బీఆర్ఎస్ తరపున రాకేష్ రెడ్డిని నియమించింది బీఆర్ఎస్. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకున్నాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.